దానిపైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసి తమ్ముళ్ళు ఇంకా టైం తక్కువ ఉంది, ఆ అమ్మాయికి మాత్రం ఇవ్వండి, చాలా టైం నుంచి ఉంది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు శిరీషారెడ్డి, బద్వేల్ జెడ్పీటీసీ, కడప జిల్లా నుంచి బద్వేల్ జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందాను. అది చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని నాకు చాలా వరకు నచ్చి నా మండలంలో ఉన్నటువంటి ప్రజలకైనా కనీసం నేను న్యాయం చేయాలి, ప్రభుత్వం అందించినటువంటి పథకాలన్నీ కొంతమేరకైనా ఎవరికైతే అందజేయాలో ప్రజలకు చాలా వరకు అందజేయాలనే ఒకే ఒక స్ఫూర్తితో సీఏ చదువుతున్నా కానీ నాకు నా స్టడీస్ డిస్కంటిన్యూ అయినప్పటికీ ఏం పర్వాలేదు అని ఒకే ఒక ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక నిర్ణయంతో నేను ఈ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మన సీఎం గారు చెప్పారు, తలసరి ఆదాయం ఏ రకంగా మనం ఒక మనిషి ఒక ఆదాయం అనేది ఎలా ఇంక్రిమెంట్ చేయాలి అనేది ఒకటి ఎలా అని ఒక్కొక్కరి చెప్పండి అని అడగడం జరిగింది. సార్, నా నుంచి నేను ఒకటి చెప్తున్నాను, అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు, మీరు విని అది కరెక్ట్ అయితే తీసుకోండి, లేదంటే మన్నించండి అని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా కడప జిల్లాలో ముఖ్యంగా అది చాలా కరువు సంబంధించినటువంటి ప్రాంతం. చాలా వరకు రాయలసీమ అంటే పంటలకు ప్రసిద్ధి కాంచినది కాదు. అలాంటి ప్రాంతం అయినప్పటికీ చాలా వరకు వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు కానీ ఇంకా చదువుకున్నటువంటి యూత్ కానీ చాలా వరకు కువైట్కి కానీ లేదంటే ఇతర దేశాలకు కానీ వలసలు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడం, లేదంటే అక్కడికి వెళ్ళి ఏదైనా చాలా వరకు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మన కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మన యొక్క స్టూడెంట్స్ కానీ యూత్ యొక్క మేధాశక్తిని వేరే ఇతర దేశాలకు మనం చేసేటువంటి కష్ట ఫలితాలు వేరే ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది సార్. కరువు ప్రాంతం సంబంధించినటువంటి కడప జిల్లా ఎక్కువ కాబట్టి నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను సార్. మా కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ఒకే ఒక పరిశ్రమ నెలకొల్పితే చాలా వరకు ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి మేధాశక్తి యూత్ అయితే ఎవరున్నారో వాళ్ళంటే అందరినీ ఆపగలిగి మన రాష్ట్రానికి చాలా వరకు ఆదాయం పెరుగుతుంది అనేది నేను నమ్మి ఇక్కడికి వచ్చి తెలియజేస్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే పంట సంజీవని ఇంకా ఉపాధి హామీ అనే హామీ ఒక పథకం అనేది కరువుకు సంబంధించినది. అది రాయలసీమ ప్రాంతానికి చాలా వరకు లబ్ధి చేకూరుతుంది సార్. ఎలా అంటే మాకు చాలా వరకు వ్యవసాయ పంట పొలాలు ఎంత పండించినప్పటికీ మిగతా జిల్లాలతో పోలిస్తే మాకు చాలా వరకు తక్కువ అభివృద్ధి జరగడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ అనేటివి మాకు సఫిషియెంట్గా ఉండవు. కానీ అది ఇంతకు ముందు సార్, అది 10 సంవత్సరాలలో మాకు వాటర్ అనేది రాదు అని మేము నిర్ణయించుకున్నప్పటి సంగతి సార్ అది. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి గారు దేవినేని ఉమా గారు మాకు ఏ రకంగా ప్రాజెక్టుల నిర్మాణానికి, నదుల అనుసంధానానికి ఏ రకంగా కృషి చేస్తున్నారో, మా రాయలసీమ ప్రాంతానికి ఏ రకంగా వాటర్ తీసుకోవడానికి ఎంత కృషి చేస్తున్నారో నేను ఒకే ఒక్క విషయం చెప్తాను సార్. ఒకసారి మొన్ననే ఒక 10-20 రోజుల ముందు దేవినేని ఉమామహేశ్వరరావు గారు మా కడప జిల్లాకి ప్రత్యేకించి రావడం జరిగింది. ఆ రోజు గండికోట దగ్గర జరిగేటువంటి ప్రాజెక్టుకి ఎంతో లేట్ అయినప్పటికీ అక్కడ రోడ్డు పరిస్థితి చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ రోజు అర్ధరాత్రి మినిమం 11-12 గంటల టైంలో అక్కడికి వచ్చి ఆ ప్రాజెక్టు నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, ఏ రకంగా ఈ ప్రాజెక్టుని త్వరగా నేను పూర్తి చేయగలను అని అక్కడ పరిస్థితులు ఏంటి అన్ని అని తెలుసుకొని వెళ్ళడం జరిగింది సార్. ఈ ఒక్కటి చాలు మాకు మా రాయలసీమ ప్రాంతానికి ఎంత త్వరగా వాటర్ అనేది రావడం జరుగుతుంది. మాకు మళ్ళీ ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల ముందు మా పంట పొలాలు ఎలా ఉన్నాయి అనేది. బాగా మాట్లాడావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక విషయం సార్, మరి పంట సంజీవని అనే పథకానికి ఏంటంటే వాళ్ళకి ఒక కరువు రహిత ప్రాంతం కాబట్టి అక్కడ చాలా వరకు ఉపాధి హామీ కూలీలకు మాత్రం చాలా వరకు ఆదాయం చేకూరుస్తుంది. వాళ్ళ పడే కష్టానికి పొలాలలో ఆదాయం రాదు కాబట్టి ఇలా అయినా తలసరి ఆదాయం పెంచుకోవచ్చు సార్. మా రాయలసీమ ప్రాంతం కడప జిల్లా నుంచి బద్వేలు ప్రాంతంలో ముఖ్యంగా సార్ అది చాలా వరకు నేను సొంతంగా వెళ్లి పరీక్షించి అక్కడ చూశాను. ఇది మాకు చాలా వరకు లబ్ధిదాయకంగా ఉంది అని ఇలా ఒక్క కడప ప్రాంతంలోనే ఇలా చెప్తున్నారంటే మిగతా జిల్లాలో చాలా వరకు ఇది చాలా గొప్ప పథకంగా తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ, బాగా మాట్లాడావు. ఏం చదువుకున్నావు నువ్వు? ఎడ్యుకేషన్ ఏంటి? మైక్ సిఏ సార్. బాగా మాట్లాడావమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సిఏ చదువుకున్న పిల్లలు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఎంఏ చదివిన ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అంటే మీకు తెలివి ఉంది.
కానీ అవకాశాలు రాలేదు. పీజీలు ఉన్నారు, అందులో ఎల్ఎల్బీలు కూడా ఉన్నారు. ఒక ఆడబిడ్డ ఒక్క విషయం సార్, ఇంకా- ఇంకొకటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారి గురించి ఒకే ఒక్క విషయం చెప్పాలి సార్. ఇప్పుడు అది చెప్తే మళ్ళీ మొత్తం పోతుంది, వాల్యూ లేదు సార్, పోతుంది. పార్టీకి సంబంధించింది కానే కాదు సార్, ఇది ప్రజలకు ఏమాత్రం సేవ్ చేశారనేది మెసేజ్ కూడా చేశారు సార్ నాకు శ్రీనివాసులు రెడ్డి సార్ గారు. ఏంటంటే మేము కొత్తగా కలెక్టర్ మాకు జిల్లాకు రావడంతో ఏ రకంగా కలెక్టర్ గారు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారా అనేది, ఎలా మీకు స్పందిస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు. 11 గంటలప్పుడు సార్ ఆ రోజు ఆ టైంలో సార్ గారికి కొంచెం టైం దొరికినట్టుంది. ఆ టైంలో నాకు మెసేజ్ చేయడం జరిగింది సార్. ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఏంటి, నేను మెసేజ్ చేయడం ఏంటి ఈ చిన్న పాప కానీ అలాంటిది లేకుండా ఆ టైంలో కూడా మీరు కలిశారు కదా ఎలా రియాక్ట్ అవుతున్నారు అని నన్ను అడగడం జరిగింది సార్. ఇలా ఇంత మంచి కలెక్టర్ గారు కానీ పార్టీ అధ్యక్షులు కానీ మా జిల్లాకు ఉండడం చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంకొక ఏంటంటే సార్, మహానాడు మీటింగ్ అనేది ఇంకోసారి మా రాయలసీమ ప్రాంతం కడప జిల్లాలో పెట్టుకుంటే మేము చాలా వరకు ఆనందపడతాం సార్. ఇది మేము చాలా రిక్వెస్ట్ గా అడుగుతున్నాం సార్. ఇది పెడదాం, కడపలో పెడదాం, అన్ని సీట్లు గెలుద్దాం. కడపని నెంబర్ 1 గా హార్టికల్చర్ హబ్గా తయారు చేద్దాం. చాలా అవకాశాలు ఉన్నాయి, అన్ని చేద్దాం. ఓకే, చాలా సంతోషం బ్రదర్, మీరందరికీ అర్థమైంది, నాకు మీకు కూడా అర్థమైంది. చాలా సంతోషం. నేను చాలా అనుకున్నాను మీకు అర్థం కాదేమో, నేను చెప్పినా లాభం ఉండదేమో అని అధైర్యపడ్డాను, కానీ